చచ్చినా గెలవకూడదు. గెలిచాడు అయిపోతాం. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏం లేదమ్మా, మాట్లాడుకున్నావు. నువ్వు లోపలికి వెళ్ళి నువ్వు కూసో. అబ్బా ఎందుకంత కోపం? ఇలా చూడు, సమరా నీ చేతుల్లో ఓడిపోయాడంటే అంతకన్నా సంతోషం నాకు ఇంకేముంటుంది చెప్పు. ఒకవేళ గెలిచాడనుకో, గెలిచాడే అనుకో, పొరపాటున గెలిచేలా ఉంటే మనం అన్ని గెలవనివ్వకూడదు. ఇలా చూడు, నాకు కన్ను కొట్టు, మిగతాదంతా నేను చూసుకుంటాను. అర్థమైందా? పోరా. సమరా వచ్చే వరకు ముద్దైన ముట్టట్లేదు. ఇది నిన్ను మించిందే అక్క. సమరా జస్ట్ ఈట్ అండ్ స్లీప్. సరే డాడీ. ఏందే మనిషిని పడేసేలా సింగారించుకొని నుంచోనున్నా? తమరేదో పడిపోయినట్టు. ఇందా ఇది తీసుకెళ్ళి లోనెట్టు, స్నానం చేసి వస్తా. ఏంది ఇల్లు అన్నం పెట్టవే? నువ్వు తిన్నావా? అబ్బా, పెళ్ళయ్యాక మొట్టమొదటిసారి తిన్నావా అని అడుగుతున్నావే. అయ్యే పా. మామా, నీకోసం నేనే చేశా. నిజంగానా? మా అమ్మ చేసినట్టే ఉందే. సమరా, గురూజీ నేను వెంటనే రమ్మన్నారు. ఏందంటన్నా? ఏమో తెలీదు, నేను వెంట పెట్టుకుని మరీ తీసుకురమ్మన్నారు. ఇదిగో వచ్చేస్తానన్నా. త్వరగా రా అబ్బా. ఏందే వచ్చి పడుకున్నావు? తినలేదా? నాకేం వద్దు. ఏ ఏమైంది నీకు? రా, వచ్చి నన్ను ఒకసారి వాటేసుకో. ఏయ్, తెల్లారితే ఆట ఉంది, నీకు కొంచెమైనా భయం ఉందంటే? గురూజీ రమ్మని కబురెట్టాడు, నేను వెళ్ళొస్తాను, నువ్వు భోంచేసి పడుకో. రే ఆగరా, నేను ఉదాహరణ చచ్చానీడ. ఆ విషయం గుర్తుందా నీకు? అసలేమనుకుంటున్నావురా నువ్వు? నేను నీతోనేగా ఉంటోంది. నువ్వేం నన్ను బుజ్జగిచ్చినక్కర్లా. నాతో ఒక నిమిషం కూర్చొని మాట్లాడు. రోజు రావడం తినడం బాక్సింగ్కి వెళ్ళడం, రావడం తినడం బాక్సింగ్కి వెళ్ళడం, ఇదేగా 2 నెలలుగా జరుగుతుంది. ఈ చీర నువ్వు చూడాలనేగా కట్టుకుంది. ఈ పూలు బొట్టు అన్ని కన్నువేం పట్టించుకోగదు. నీ అబ్బాయి వాళ్ళ కాలు బయట పెట్టావు. ఇగో సమరా, నీకోసం గురూజీ ఎదురు చూస్తుంటాడబ్బా. ఇదో మునీరన్న, ఇవాళ మా ఆయన రాడు. దొబ్బాయి. మునీరన్నా నువ్వు వెళ్ళు, నేను వస్తా. సరే సరే, త్వరగా వచ్చి గుండె మీద చేసుకొని చెప్పు. నీకు బాక్సింగ్ ముఖ్యమైతే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి? నేను నా మామతో సంతోషంగా ఉండాలని చాలా ఆశగా వచ్చాను. ఏ రోజైనా ప్రేమగా దగ్గర తీసుకున్నావా? ఇప్పుడు నిన్నేం అడగనులే, భయపడకు, నాకు తెలుసు. వదరా. ఇప్పుడు ఎందుకు పల్లికిలిస్తున్నావు? నాకు కడుపు కాలుతోంది. పోయి అన్నం పట్టుకొచ్చి తినిపించు. పొమ్మని చెప్తున్నాగా. పో. వాడండి మామ, అంట బలుసున్నాడు. ఇది ప్యాన్వాన్ లాగా. అయినా నీకు వాటితో పోటీ ఎందుకు? నీకు తగ్గోడితో పోటీ పడొచ్చుగా. ఏయ్, ఆ బండోణ్ణి కొట్టి గెలవడమేనా సవాలు? భయపడకు. ఇందా. ఎందుకు భయపడతా? అయ్యా, అలా నా వేళ్ళు కూడా కొరికి తినేయే. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ కి లెఫ్ట్ కి అంతే. అది అంతే అవ్వ. కానీ ఏం సమరా, ఏమైంది? ఏం లేదు గురూజీ, సరిగ్గా కట్టాలని తెలీదా? ఏం కాదు. అయిపోయింది అయిపోయింది. ఏం కాలా గురూజీ, ఏం కాలా? అయిపోయింది సమరా. ఏది చెయ్యలాను?
ఇప్పుడు ఎలా ఉంది అమ్మాయ ఇక రింగులో దిగచ్చు ఏంది ఉల్లలో నీకు బాగా పడుకో డాడీ తీసుకెళ్ళు పో వెళ్ళు వస్తా అన్న ఆట దగ్గర కలుద్దాం. ఉన్ని ఉంటా అన్న. వీడికి ఏం కాకుండా స్టేజ్ ఎక్కించాలా అంత అనుమానం దేనికి గురూజీ? ఏం కాలేదు, వదిలేయండి. లేకపోతే ఏంట్రా వాడు రోజు మీద గెలవడం మన పరంపరలే ఓర్చుకోలేకపోతున్నారు. వాడు వేటపుల్ని కొట్టి కింద పడేయగానే నేను స్టేజ్ మీదకి ఎక్కి అందరి ముందు వెంకటరమణ మొదలుపెట్టిన సరిపడ్డ పరంపరకి సత్తా ఉందని అరిచి చెప్పాలి. ఆ నిమిషంలో నా ప్రాణం పోయినా పర్వాలేదురా. గురూజీ అలా మాట్లాడతావు? నిన్ను పోగొట్టుకుని మేము బతకగలమా? అట్టా చెప్పన్నా. గురూజీ మీ మంచి మనసుకి అంతా మంచి జరుగుద్ది. ఈ రోజు నీ 2 రౌండ్లోనే చెప్పినట్టుగా పడగొట్టిన ఇదిగో ఏటపులే, కన్ను మాత్రం కొట్టు. మనుషుల్ని దింపేసా మిగతా నేను చూసుకుంటాగా. ఒక్క ఆటలోనే స్థానిక వేటపుల్ని మించిపోతాడేమో అని జనం అనుకుంటున్నారయ్యా. ఆటగాళ్ళు ముందుకు వచ్చి హ్యాండ్ షేక్ చేసి ఆటను మొదలెట్టబోతున్నారు. గోపాలు చూడట్టు నడుస్తున్నావే. ఏందబ్బా మొదలెట్ట వేటకు తినేశాడు, అజయ్ చేశాడు. బెదిరిందా? తమిళనాడులో జరుగుతున్న అల్లర్ల వల్ల మన రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల వల్ల మన ప్రియతమ నాయకుడు ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం బదనాం చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేశారు. పార్టీలో ఉన్న నాయకులను అరెస్ట్ చేయమని పైన ఉత్తర్వులు వచ్చాయి. మీ అంతటా మీరే వస్తే ఏ గొడవ ఉండదు. పార్టీ పట్ల నాకు బాధ్యత ఉంది. ఎవరికి భయపడేది లేదు. ఇక్కడే ఉంటాను. ఇంకాసేపట్లో ఆట అయిపోతుంది. తర్వాత ఎక్కడికైనా తీసుకుపోండి. చంద్ర మొదలెట్టమని చెప్పు. సార్ పట్ట ముందు మన పరువు తీసేలా ఉన్నాం. ఇలాగైనా నువ్వు ఆడేది ఆడబ్బా. నేను చెప్తున్నాను కదా. కూర్చోండి, అందరూ కూర్చోండి. ఏం చేస్తావు? దారి పెట్టుకుని వేటపులే. వదలకు వదలకు వదలకండి. వేటపులే
గురూజీ